మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి ఏడు 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. అలాగే. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుర్ని మనం కాపాడుకోలేం కూర్చోండి. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. ఎక్కినాడు 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 అంతా అలా పడకే. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి ఏడు 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. అలాగే. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుర్ని మనం కాపాడుకోలేం కూర్చోండి. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న.